ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను తొలగించాలని డిమాండ్. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ కేసులో పేర్లను తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇష్టారీతిన కేసులు పెడుతోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తిన మోహన్ రావు, వంగల దాలినాయుడు నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేకే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్, సోనియాలపై ఛార్జిషీట్ ఫైల్ చేసిందన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అణిచివేసేందుకు ఇలాంటి కుట్రపూర్వకమైన పనులను చేపడుతుందని అన్నారు. అదే విధంగా గతంలో అధికారంలో ఉన్న పార్టీలపైన కూడా అనేక కేసులు గుప్పించి రాజకీయంగా ఎవరిని ఎదుర్కోలేకే ఇలాంటి కుట్రపూర్వకమైన చర్యలు బీజేపీ పెద్దలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఛార్జ్ షీట్లో తమ కాంగ్రెస్ అగ్రనాయకుల పేర్లు తొలగించకపోతే రానున్న రోజుల్లో తమ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాజకీయ కక్షపూరిత చర్యలకు పూనుకుంటుందో భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ముద్దాయిలుగా లేనటువంటి వారిని కేసు పురోగతి చెందుతున్నటువంటి సమయంలో ప్రారంభ దశలో లేనటువంటి పేర్లను ఎలాగైనా సరే రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలి అనేటువంటి కుతంత్ర ఉద్దేశాలతో ఈరోజు సోనియమ్మ గారి పేరును, అలాగే రాహుల్ గాంధీ గారి పేరును ఛార్జ్ షీట్లో నమోదు చేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాత ధోరణి. తక్షణమే పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాహుల్ గాంధీ గారి పేరును, అలాగే సోనియమ్మ పేరును తక్షణమే ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క దురుద్దేశాలను ప్రజలకు వివరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.